వికారాబాద్ జిల్లా యాల్హల మండలం అక్కంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాముల సంచారం కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో 2 పాములు సంచరించడంతో గుర్తించిన విద్యార్థులు స్థానికులు వాటిని పట్టుకుని చంపేశారు. పాఠశాల ఆవరణలో చుట్టుపక్కల చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములకు ఆవాసంగా మారాయని గ్రామస్తులు చెబుతున్నారు. అటు పాముల సంచారంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకన్నగూడెంలో దారుణం జరిగింది. వానరాశి జంగయ్య అనే వ్యక్తి భార్య రజిత మెడకు చున్ని బిగించి ఊపిరాడకుండా చేసి రాయితో మోది చంపేశాడు. జంగయ్యకు 2 భార్యలు కాగా మొదటి భార్యతో కలిసి ఉంటుండగా రెండవ భార్య రజిత విడిగా ఉంటుంది. అయితే మళ్లీ కలిసి జీవిద్దామంటూ నమ్మించి గ్రామానికి తీసుకొచ్చాడు. గ్రామ సమీపంలో మద్యం సేవించి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రజిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కామారెడ్డి జిల్లాలో 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. బిక్కనూర్, బీబీపేట, కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. బిక్కనూర్ మండలంలో దాసమ్మకుంటను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. అంతపల్లి గ్రామంలోని పంచాయతీ రోడ్డును కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే బీబీపేట్ మండలంలో బ్రిడ్జిని, పంట పొలాలను పరిశీలించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ సమీపంలోని బ్రిడ్జిని, ఫిల్టర్ బెడ్ వద్ద కొట్టుకుపోయిన రోడ్డును బృందం సభ్యులు పరిశీలించారు. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో జర్మనీకి చెందిన ఓ జంట పర్యటించింది. స్థానిక యువత వారికి ఘనంగా స్వాగతం పలికారు. బీజాపూర్లోని ప్రసిద్ధ నంబి జలపాతాన్ని సందర్శించింది. విదేశీ అతిథులు జలపాతం అందాలకు, గిరిజన సంస్కృతికి ముగ్ధులయ్యారు. మహువా, కోడో కుట్కి, వెదురుతో తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను వారు రుచి చూశారు. శ్రీకాకుళం జిల్లా గంగరాజపురంలోని ఓ గ్రానైట్ క్వారీ వద్ద పిడుగుపాటుకు గురై గాయపడిన బాధితులను జిల్లా అధికారులు పరామర్శించారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం పిడుగుపాటుకు గురై మృతి చెందిన కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం గదిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. 6 గ్యారంటీల పేరుతో 420 హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో బాకీ కార్డు అనే నినాదంతో ఆయన పర్యటించారు. ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు నిర్వహించిన రథోత్సవంలో భాగంగా హైదరాబాద్ నుంచి వచ్చిన బాలికలచే జానపద గేయాలు, బోనాల డాన్స్ చేయించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆలయ అధికారులు అత్యుత్సాహంతో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారమే ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. యాచారం మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ చేస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. సొంత ప్రయోజనాల కోసమే RRR అలైన్మెంట్ 7 కిలోమీటర్లు పెంచారని విమర్శించారు. కొత్త DPRను రద్దు చేసి పాత అలైన్మెంట్ ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలోని ఏటీసీలలో సాంకేతిక నైపుణ్యాలతో కూడిన శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ పట్టణంలోని అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏటీసీలో గల సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్న నవీన్ యాదవ్ పై కేసు నమోదు కావడాన్ని బీసీ సంఘాలు ఖండించాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ సమాజ అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. రాజకీయంగా కుట్ర పన్ని అతనిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ కు బీసీ సమాజం అండగా ఉంటుందన్నారు.
ప్రకాశం జిల్లాలో చీమకుర్తి గ్రానైట్ సీనరేజ్ వసూళ్లను ప్రైవేట్ సంస్థ ఏఎంఆర్ కు అప్పగించడంతో గ్రానైట్ పరిశ్రమలో కలకలం రేగింది. ఈ నిర్ణయంతో గ్రానైట్ ఫ్యాక్టరీలపై భారీ ఆర్థిక భారం పడిందని ఆరోపిస్తూ గత 8 రోజులుగా గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలతో అనుబంధంగా నడిచే ఎడ్జ్ కటింగ్ ఫ్యాక్టరీ యజమానులు కూడా ఈ బంద్కు మద్దతు తెలిపారు. ప్రైవేట్ సంస్థ ఏఎంఆర్ ను వెనక్కి పంపించాలని, అలాగే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 100ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కడప జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు నిరసనకు దిగారు. తమపై ప్రయాణికులు చేస్తున్న దాడులను అరికట్టాలని ఆర్ఎంకు విన్నవించుకున్నారు. కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్టేజీలతో సంబంధం లేకుండా ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడ బస్సులను ఆపుతున్నారన్నారు. బస్సులను ఆపకుండా వెళ్తే దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా టిమ్స్ నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిర్మాణ పనుల్లో వేగం పెరిగిందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసుపత్రిని ప్రాథమిక దశలోనే గాలికి వదిలేసిందని ఆరోపించారు.